నిన్న మనం ఎక్కడితో స్టార్ట్ చేసుకున్నాం అంటే కాంట్రాక్ట్ అనే పదంతో స్టార్ట్ చేసామండి. కాంట్రాక్ట్ అంటే ఏమన్నారండి? ఇట్స్ అన్ అగ్రీమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎవరు డిఫైన్ చేశారంటే సెక్షన్ 2 క్లాజ్ హెచ్ చెప్పింది. ఏమని చెప్పింది? ఎన్ అగ్రీమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈస్ ఎ కాంట్రాక్ట్ అని అన్నారు. కాబట్టి ఫస్ట్ మనకి కాంట్రాక్ట్ రావాలంటే ఏది తెలియాలనుకున్నాం? అగ్రీమెంట్, ఎన్ఫోర్సబిలిటీ ఈ రెండు గురించి తెలిస్తే అప్పుడు మనకేం తెలుస్తదంటారండి? ఇట్స్ ఏ కాంట్రాక్ట్ అంటే ఏంటనేది తెలుస్తదని చెప్పేసని అనుకున్నాం. సో, అలాంటప్పుడు అగ్రీమెంట్ తో స్టార్ట్ చేసాం. అగ్రీమెంట్ అనే వర్డ్ ని డిఫైన్ చేసింది ఎవరు అని చెప్పేసానంటే సెక్షన్ 2E అనే ఒక సెక్షన్ డిఫైన్ చేసింది అనుకున్నాం. సెక్షన్ 2 అంటే జనరల్ డెఫినిషన్స్ అనుకున్నాం. అందులో క్లాజ్ E ఏమని చెప్పిందంటే గనక ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అగ్రీమెంట్ అని చెప్పేసని అన్నారు. సో, కాబట్టి ప్రతి ప్రామిస్ అండ్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ అంటే ప్రామిస్ గురించి తెలుసుకోవాలి, తర్వాత కన్సిడరేషన్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనం అగ్రీమెంట్ ని ఫార్మ్ చేయగలుగుతాము. తర్వాత ప్రామిస్ తో స్టార్ట్ చేసాం. ఈ ప్రామిస్ అంటే ఏమన్నారండి? ఏ ప్రపోజల్, ఎన్ ఆఫర్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్ అని చెప్పేసని అన్నారు. ఎప్పుడైతే ఆఫర్ ని యాక్సెప్టెన్స్ ఉంటుందో అక్కడ ఏమవుతుందండి? ప్రామిస్ అనేది వస్తుందని చెప్పేసని అన్నారు. అలాంటి ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే అగ్రీమెంట్ వస్తుంది. అగ్రీమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ అనేది యాడ్ అయితే అప్పుడు కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది అని చెప్పేసని మాట్లాడుకున్నామండి. ఓకే, రైట్. అంటే హౌ టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్ మన సిలబస్ ఒకసారి కనుక మాట్లాడుకుంటే జస్ట్ ఒక అట్ ఎ గ్లాన్స్ చెప్తానండి. ఒక 4 టాపిక్స్ కింద కాంట్రాక్ట్ యాక్ట్ ని డివైడ్ చేస్తానండి. ఓకే, 4 టాపిక్స్ కింద ఏంటంటే కనుక ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ ని ఫార్మ్ చేయడం ఎలాగా అనేది మనం నేర్చుకుంటాం. దిస్ విల్ బి అండర్ 2 పార్ట్స్. general formation and special formation. ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో 2 పార్ట్స్ ఉన్నాయంట. ఒకటి జనరల్ ఫార్మేషన్, రెండు స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. సో ఈ జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎలాగా, అలాగే స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఎలాగా అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం అండి. సార్ ఈ జనరల్ ఫార్మేషన్ లేదా స్పెషల్ ఫార్మేషన్ అవి కంప్లీట్ అయితే, రెండు కంప్లీట్ అయితే ఏం కంప్లీట్ అవుతుందండి? ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అనే పార్ట్ కంప్లీట్ అవుతుందండి. కాంట్రాక్ట్ ని ఫార్మ్ చేసిన తర్వాత ఏం చూస్తాం సార్? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అంటే ఫస్ట్ మనం చూసేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ చూస్తాం. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయడం ఎలాగా, ఏం చేస్తే పెర్ఫార్మ్ చేసినట్టు, ఏం చేస్తే పెర్ఫార్మెన్స్ చేయనట్టు, ఒకవేళ పెర్ఫార్మెన్స్ ని చేస్తే లేదా ఏ కేసెస్ లో మనం డిశ్చార్జ్ అంటే కాంట్రాక్ట్ లో మనకి ఒక కాంట్రాక్ట్ అంటూ ఫామ్ అయిందంటే కనుక మనం ఏమనుకున్నామండి? రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి. అంటే రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఆబ్లిగేషన్స్ అనేవి మనకు వస్తాయి అనుకున్నాం. ఆ రైట్స్ ఆబ్లిగేషన్స్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాము అనేది మనం తెలుసుకోవడానికి డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండి. ఒకవేళ మనం పెర్ఫార్మెన్స్ అనేది చేయాల్సిన పెర్ఫార్మెన్స్ చేయకపోతే మన దాన్ని ఏమంటారంటే బ్రీచ్ అంటారండి. ఏమంటారండి? బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో మనం ఈ 4 పార్ట్స్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం కంప్లీట్ అయినట్టు అండి? వాట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇస్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది కంప్లీట్ అవుతుందంట. సో కాంట్రాక్ట్ యాక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాంట్రాక్ట్ యాక్ట్ లో ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అనేది ఫస్ట్ పార్ట్ అండి. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో జనరల్ ఫార్మేషన్, రెండు స్పెషల్ ఫార్మేషన్. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, తర్వాత బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్పారండి. ఓకే, రైట్. సో ఈ 4 పార్ట్స్ చూస్తే మనకి కాంట్రాక్ట్ యాక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కాంట్రాక్ట్ యాక్ట్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. రైట్ సార్, కాంట్రాక్ట్ యాక్ట్ లో ఫస్ట్ పార్ట్ జనరల్ ఫార్మేషన్ అన్నారు కదా సార్. జనరల్ ఫార్మేషన్. దీనికంటే ముందు ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుందాం. సో కాంట్రాక్ట్ యాక్ట్ లో మనకి సెక్షన్స్ అని చెప్పేసి అన్నారు కదా సార్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్ మనకి కాంట్రాక్ట్ యాక్ట్ లోని అని చెప్పేసి అంటే
కాంట్రాక్ట్ యాక్ట్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసానంటే సెక్షన్స్ అన్నిటిని కూడా కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నారండి. ఆ పార్ట్స్ ఏంటంటే 1 to 75 సెక్షన్స్. జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ ఇది ఫస్ట్ పార్ట్ అండి. 1 to 75 సెక్షన్స్. నెక్స్ట్ 76 to 123. 123 తర్వాత 124 to 238 తర్వాత 239 to 266. ఓకే, ఈ ఫస్ట్ 1 to 75 సెక్షన్స్ ని జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అంటారు. ఈ 124 నుంచి 238 వరకు ఉండే సెక్షన్స్ ని స్పెషల్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తారంటండి. ఏంటవి? స్పెషల్ కాంట్రాక్ట్స్. ఓకే, ఇక్కడ మరి మిగిలిన పార్ట్స్ ఏంటి సార్? ఈ 176 to 123 ని ఏం చేశారంటే రిపీల్ చేశారండి. రిపీల్ అంటే విత్ డ్రా. ఓకే, రిపీల్ అంటే ఏంటి? విత్ డ్రా చేసి వీటిని ఏం చేశారంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక సెపరేట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారండి. అంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కి ఆరిజిన్ యాక్ట్ ఏంటి అంటే మదర్ యాక్ట్ ఆర్ ఆరిజిన్ యాక్ట్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ అనండి. ఓకే, సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది కొత్తదేం కాదు, కాంట్రాక్ట్ యాక్ట్ లో ఒక పార్టే. ఓకే, నెక్స్ట్ ఈ 239 to 266 ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ ని రిపీల్ చేసి అంటే విత్ డ్రా చేసి ఏం చేశారంట పార్ట్నర్షిప్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ని తీసుకొచ్చారంటండి. అంటే పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా ఆరిజిన్ యాక్ట్ ఏంటి? ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అని అంటారు. సో మనం చదువుకోబోయేది కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటే ఆ మూడు కూడా కాంట్రాక్ట్ యాక్ట్ లో భాగమేనండి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మనం చదువుకోబోయేది ఈ 1 to 75 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 to 75 సెక్షన్స్ అనేవి మనం ఎక్కడ చదువుతాం సార్ అంటే సిఏ ఫౌండేషన్ లో మనం చదువుతాం ఉంటాం. ఓకే, ఈ స్పెషల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్కడ చదువుతాం సార్ అంటే సిఏ ఇంటర్ లో చదువుతారంటండి. సో ఇప్పుడు మన సిలబస్ ఏంటంటే కనుక టోటల్ గా జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అంటే 1 to 75 సెక్షన్స్ మనకి ఇప్పుడు మన సిలబస్ ని మనం ఎలా ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం అంటే కనుక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం అండి. ఒకటి ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, అందులో 2 పార్ట్స్ 2 యూనిట్స్ అనుకోండి. జనరల్ ఫార్మేషన్, స్పెషల్ ఫార్మేషన్. రెండో పార్ట్ ఏంటి? పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. మూడో పార్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. నాలుగో పార్ట్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ లోకి వస్తాయి. అంటే 1 to 75 సెక్షన్స్ లోకి మనకి వస్తాయంటండి ఇవన్నీ కూడా, ఈ పార్ట్స్ అన్ని కూడా. రైట్ సార్, ఇక్కడ మనం జనరల్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుంటే జనరల్ ఫార్మేషన్ అంటే ఎలా వస్తుంది సార్? నార్మల్ గా కాంట్రాక్ట్ ని ఫామ్ చేయాలంటే కాంట్రాక్ట్ డెఫినేషన్ లో ఏం చెప్పారండి? దేర్ మస్ట్ బి అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ అని చెప్పేసి అని అన్నారండి. అగ్రిమెంట్ ఉండాలి, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి అని అన్నారండి. అగ్రిమెంట్ కావాలంటే ఏమన్నారండి? అక్కడ ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ అని అనుకున్నాం. మనం డెఫినేషన్ లో చూసుకుంటే ఎవ్రీ ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ అన్నారు. అంటే అక్కడ ఏముండాలండి? ప్రామిస్ ఉండాలి, ప్రామిస్ కి కన్సిడరేషన్ అనేది ఉండాలి. ప్రామిస్ అంటే ఏముండాలి సార్? an offer a proposal when accepted becomes promise అని అన్నారండి. ఎప్పుడైతే ఒక ప్రపోజల్ ని మనం అంటే ఆఫర్ ని యాక్సెప్టెన్స్ అనేది ఇస్తామో అప్పుడు మనకి ఏం ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుందంటే అండి ప్రామిస్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుందంట. సో ఒక కాంట్రాక్ట్ ని ఫామ్ చేయాలంటే మనకి ఏమేం కావాలి సార్ అంటే జనరల్ గా వ్యాలిడ్ ఆఫర్ ఉండాలి, తర్వాత వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రెండు కలిపి ఒక పార్ట్ కింద మాట్లాడుకుంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. తర్వాత అక్కడ కన్సిడరేషన్ ఉండాలి. ఆ కన్సిడరేషన్ అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ వస్తే ప్రామిస్ ఉన్నట్టు, ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే ఏముంటదండి? అక్కడ అగ్రిమెంట్ వస్తుంది. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే వాట్ ఆర్ దోస్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్? ఎవరు చెప్పారు? సెక్షన్ 10 చెప్పిందండి. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అంటే ఏముండాలన్నారండి? ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్,
ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. తర్వాత పార్టీస్ ఎవరైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఎలా ఉండాలండి? కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. తర్వాత లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్. And last one, not specifically declared as void. It should not become not declared as void అని చెప్పేసి అన్నారండి. సో ఇలా ఈ కండిషన్స్, ఈ పార్ట్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ నాట్ టు బి డిక్లేర్డ్ as void అంటే వాయిడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాయిడ్ అగ్రిమెంట్స్ అయ్యి ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. ఆ వాయిడ్ అగ్రిమెంట్స్ గురించి మనం చూస్తే అవి కానివన్నీ కూడా నాట్ ఎ వాయిడ్ అగ్రిమెంట్. అలాంటప్పుడు ఏదవుద్ది? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం యూనిట్స్, మన చాప్టర్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది ఒక చాప్టర్ అండి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ బేసిక్స్, ఇప్పుడు మనం చెప్పుకునే చాప్టర్ బేసిక్స్ అనే చాప్టర్ అండి. ఆ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏముంటది అంటే కనుక ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ తర్వాత కన్సిడరేషన్ అనే యూనిట్. కన్సిడరేషన్ తర్వాత ఫ్రీ కన్సెంట్, కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, లాఫుల్ ఆబ్జెక్ట్ అండ్ లాఫుల్ కన్సిడరేషన్, వాయిడ్ అగ్రిమెంట్స్. ఇవన్నీ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకుంటే కనుక వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ జనరల్ ఫార్మేషన్. ఏ పార్ట్ లో మనం ఏం కంప్లీట్ చేసుకుంటున్నాం అనేది చూడాలి. అప్పుడు మనం ఏం కంప్లీట్ అవుతుందంటే అండి, జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవుతుందంట. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? స్పెషల్ ఫార్మేషన్. స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. స్పెషల్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ జనరల్ ప్రొసీజర్ అయితే ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే జనరల్ ప్రొసీజర్ అండి ఇది. ఈ జనరల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కూడా కొన్ని కాంట్రాక్ట్స్ మనం ఫామ్ చేయొచ్చు అంటే అలాంటి కాంట్రాక్ట్స్ ఏమంటారంటండి? స్పెషల్ ఫార్మేషన్ అని చెప్పేసి అని అంటారట. ఆ స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ చూసిన తర్వాత పెర్ఫార్మెన్స్, డిశ్చార్జ్, బ్రీచ్, ఈ మూడు చూస్తే మనకి మన సిలబస్ కంప్లీట్ అవుతుందంట. ఏ సిలబస్? కాంట్రాక్ట్ యాక్ట్ సిలబస్ కంప్లీట్ అవుతుందంట. సో కాంట్రాక్ట్ యాక్ట్ సిలబస్ ఎంత వరకు ఉందండి మనకి? కాంట్రాక్ట్ యాక్ట్ లో 1 to 75 సెక్షన్స్ జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అనేది మనకి సిఏ ఫౌండేషన్ లో సిలబస్ లో ఉంది కాబట్టి ఈ 1 to 75 సెక్షన్స్ అంటే ఈ టోటల్ సిలబస్ అనేది మనకి కంప్లీట్ అవుతుందంట. ఓకే, రైట్. సో ఇది మన అవుట్లైన్ ఆఫ్ ది సిలబస్ అండి, సిలబస్ అవుట్లైన్ అండి కాంట్రాక్ట్ యాక్ట్. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చూస్తాము. ఆ తర్వాత పార్ట్నర్షిప్ యాక్ట్ అనే సిలబస్ చూస్తామండి. సో దట్ అక్కడతో మనకి కాంట్రాక్ట్ యాక్ట్ రిలేటెడ్ యాక్ట్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా ఎల్ఎల్పి, కంపెనీస్ యాక్ట్ అనేవి చూస్తామండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ బేసిక్స్ విత్ రెస్పెక్ట్ టు మన సిలబస్ అండి. ఓకే, సో నెక్స్ట్ సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆఫర్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేసామండి. ఏంటంటే ఏ అనేవాడు బి అనేవాడికి ఒక కార్ ని సేల్ చేస్తాను అని చెప్పినప్పుడు సో ఇది కాంట్రాక్ట్ అవుతుందా సార్? కార్ ని 50,000 కి సేల్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇది కాంట్రాక్ట్ అవుతుందా? ఇది కాంట్రాక్ట్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాం. కాంట్రాక్ట్ ఫామ్ అయితే ఏమొస్తుంది అనుకున్నాం? ఏకి రైట్స్ వస్తాయి, అలాగే ఆబ్లిగేషన్స్ వస్తాయి. ఇక్కడ బి కూడా సర్టెన్ రైట్స్ అనేవి వస్తాయి, అలాగే ఆబ్లిగేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ ఈ రైట్స్ ని, ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయకపోతే, ఇప్పుడు ఆబ్లిగేషన్స్ ని ఏ ఫుల్ఫిల్ చేయకపోయినా, తర్వాత బి ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా, ఏ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ రైట్స్ అండ్ బి కెన్ ఎక్సర్సైజ్ హిజ్ రైట్స్. ఆ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేయడానికి ఏం చేయొచ్చు అనుకున్న? కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఎన్ఫోర్సిబిలిటీ అంటే కాంట్రాక్ట్ అనేది అది ఇక్కడ ఈ ఫార్మేషన్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే అలాంటి కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుంది. ఎక్కడ? కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అవుతుంది. ఆ కోర్ట్ ఆఫ్ లా లో ఎన్ఫోర్స్ అయినప్పుడు ఇప్పుడు ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏ అనేవాడు కార్ ఇచ్చాడు కానీ బి అనేవాడు 50,000 పే చేయలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చంట? ఏ వెళ్ళి బి మీద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చంట. అలా కేసు ఫైల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమవ్వాలి? ఎన్ఫోర్సిబుల్ అవ్వాలి. అన్ఫోర్సిబుల్ అవ్వాలంటే ఇక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఒకసారి చూద్దామండి ఇది వ్యాలిడ్ కాంట్రాక్టా కాదా, ఎలా ఫామ్ అవుతుందని చూద్దాం.
ఏ ఆఫర్ ఇచ్చాడంట, కార్ ని 50,000 సేల్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడంట. ఇక్కడ ఆఫర్ ఉందా? ఎస్. సార్ ఆఫర్ వ్యాలిడ్ గా ఉందా లేదా? ఇక్కడ వ్యాలిడ్ ఆఫర్ అన్నారు కదా, ఆఫర్ వ్యాలిడ్ గా ఉందా లేదా అనేది ఆఫర్ అనే చాప్టర్ కి వెళ్ళినప్పుడు ఆ వ్యాలిడ్ ఆఫర్ అంటే ఎలా ఉండాలి అనేది మనం చూద్దామండి. సపోజ్ ఇది వ్యాలిడ్ ఆఫర్ అనుకుందాం. ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చాడంట, దానికి బి అనేవాడు ఏం చేశాడంట, యాక్సెప్టెన్స్ ఇచ్చాడంట, ఇన్ టర్న్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడంట. సో ఏ ఇచ్చిన ఆఫర్ కి బి యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. ఓకే, అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. అలాగే కన్సిడరేషన్ ఉందా? ఏ కి 50,000 కన్సిడరేషన్, బి కి కార్ కన్సిడరేషన్. ఎస్, కన్సిడరేషన్ కూడా ఉంది. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రీ విల్లింగ్నెస్ అండి. కన్సెంట్ అంటే ఏంటి? విల్లింగ్నెస్, యాక్సెప్టెన్స్. ఇక్కడ ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చిన దానికి బి అనేవాడు తన పూర్తి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చాడంటండి. అంతేగాని ఏ అనేవాడు బెదిరించడం వల్లనో భయపెట్టడం వల్లనో యాక్సెప్టెన్స్ ఇవ్వలేదంట. బి తనంతట తానుగా వితౌట్ ఎనీ బయాస్నెస్ అండ్ వితౌట్ ఎనీ ఫియర్, వితౌట్ ఎనీ ఫర్దర్ ఆస్పెక్ట్స్ బి అనేవాడు తన యాక్సెప్టెన్స్ ని తెలియజేసాడంట. దాన్ని ఏమంటారండి? ఫ్రీ కన్సెంట్ అని చెప్పేసి అంటారండి. ఓకే, ఫ్రీ విల్లింగ్నెస్ అనేది తెలియజేశాడంట. ఓకే, సేస్ ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉంది. తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. ఏ అనేవాడు బి అనేవాడు కాంపిటెంట్ పర్సన్స్ అంటే ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. సార్ హూ ఆర్ నాట్ కాంపిటెంట్ సార్? జనరల్ గా చాప్టర్ కి వెళ్ళిన దాకా నేర్చుకుంటాం. ఎవరు అంటే కనుక ఇప్పుడు ఈడియట్స్, లైక్ మైనర్ ఇస్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్ అండ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండెడ్. అన్సౌండ్ మైండెడ్ అంటే ఈడియట్స్, తర్వాత లునాటిక్ అని ఒక కేటగిరీ ఉంటుంది, తర్వాత పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ ఎలా ఉంటారు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. సార్ జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. బి అనేవాడు ఒక పిచ్చోడు అంటండి, అంటే ఈడియట్ అంటే పూర్తి పిచ్చోడు. సో ఏ అనేవాడు ఒక పిచ్చోడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వచ్చా సార్? ఎంటర్ అయితే దానికి లీగల్ వ్యాలిడిటీ ఉంటుందా, అంటే లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ ఉంటుందా అంటే ఉండదంటండి. ఎందుకంటే కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలంట. మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే పర్సన్ కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి అని చెప్పారండి. సో కాబట్టి కాంపిటెంట్ పర్సన్స్ ఇద్దరు కూడా, అలాగే వీళ్ళ మధ్య ఉన్న ఆబ్జెక్ట్ కూడా లాఫుల్ ఆబ్జెక్టే అండ్ లాఫుల్ కన్సిడరేషనే. అండ్ ఎక్కడ కూడా దీన్ని స్పెసిఫిక్ గా వాయిడ్ అని చెప్పలేదు. అంటే ఈ టోటల్ గా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో, ఈ ఎగ్జాంపుల్ లో ఏమవుతుందంట, అక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుందంట. వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అయితే కనుక ఏముంటుందండి, రైట్స్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి. యాక్ట్ లో చెప్పిన రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవుతాయి. వాటిని కనుక ఎవరైనా ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే అవతల పార్టీకి ఏమొస్తుందండి, రైట్ టు ఫైల్ ఏ కేసు ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లా లో కేసు ఫైల్ చేసుకునే అధికారం వస్తుంది. ఆ కోర్ట్ ఆఫ్ లా లో ఈ కాంట్రాక్ట్ చెల్లుతుందా సార్? ఎస్, ఇప్పుడు ఎన్ఫోర్సిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎన్ఫోర్సిబిలిటీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కోర్టు ఇక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటూ ఫామ్ అయితే కనుక అక్కడ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. వన్స్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయింది అని చెప్పేసి కనుక మనం కంక్లూజన్ కి వస్తే అక్కడ ఏమొచ్చేస్తాయి, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ వీడి ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోతే బీ కెన్ ఎక్సైజ్ హిజ్ రైట్స్. ఓకే, ఇక్కడ కనుక వీడి ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయకపోతే ఈ కెన్ ఎక్సర్సైజ్ హిజ్ రైట్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. సో దిస్ ఈస్ జనరల్ గా మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఒక్కసారి ఒక చిన్న ఆస్పెక్ట్ అనేది మనం చూద్దామండి. సార్, what are the essential elements of a valid contract? ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వాలి అంటే గనక, ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వాలి అంటే గనక మనకి వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నామండి. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలి అంటే అక్కడ ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఈ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే అక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో వస్తుంది అనుకున్నాం.
ఇవి కాకుండా ఇంకేమన్నా ఫర్దర్ గా ఉండాలా సార్ అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, అవి ఒకసారి చూద్దాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. దేర్ మస్ట్ బి ఎన్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ఉండాలంట, యాక్సెప్టెన్స్ ఉండాలంట. ఓకే, దేర్ మస్ట్ బి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. అంటే ఇద్దరు కూడా కన్సెంట్ అంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్ అనేది, కన్సెంట్ అంటే నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ అనేది, ఇద్దరు కూడా యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ మ్యూచువల్ కన్సెంట్ అనే దాన్ని ఒక విధంగా మనం డిఫైన్ చేసుకుంటే, మ్యూచువల్ కన్సెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఒక లాఫుల్ టెర్మినాలజీ ఉంటుందండి. ఆ లాఫుల్ టెర్మినాలజీని మనం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కన్సెన్సస్ యాడిడమ్. కన్సెన్సస్ యాడిడమ్ అని చెప్పేసి ఒక లాఫుల్ టెర్మినాలజీ అండి, లాఫుల్ వర్డ్. ఇది ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ మ్యూచువల్ కన్సెంట్ అండి. దీని మీనింగ్ ఏంటి సార్? కన్సెన్సస్ యాడిడమ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, పార్టీస్ టు ద కాంట్రాక్ట్ షుడ్ ఎలా ఆలోచించాలి అంటే కనుక, సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. సో నార్మల్ గా కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్ అండి. ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, ద వర్డ్ కాల్డ్ కన్సెన్సస్ యాడిడమ్ ని అనే లాఫుల్ టెర్మినాలజీని రిప్రజెంట్ చేస్తుందంటే, దీని మీనింగ్ ఏంటి సార్ అని చెప్పేసానంటే, సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. అంటే పార్టీస్ టు ద కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ ని ఇద్దరు ఒకేలాగా అర్థం చేసుకోవాలి. అంటే సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అంటే ఒకేలాగా ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి. రైట్ సార్, ఏంటి సార్ అది సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్, దట్ ఈస్ కన్సెన్సస్ యాడిడమ్ అంటే ఏంటి సార్? ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని సేల్ చేస్తాను అన్నాడు అంటండి. ఈ కార్ ఏంటంటే ఏ దగ్గర 2 కార్లు ఉన్నాయంట. రెడ్ కారు, బ్లూ కారు, రెడ్ కారు, బ్లూ కారు, 2 కార్లు ఉన్నాయంట. ఏ ఏమన్నాడని చెప్పేసానంటే, ఇక్కడ నా కార్ నమ్ముతాను అన్నాడు. ఏ దేని దృష్టిలో పెట్టుకున్నాడంటే, రెడ్ కార్ నమ్ముతాడు అమ్ముతున్నాను అని చెప్పేసి ఏ అనుకుంటున్నాడండి. కానీ బి ఏమనుకుంటున్నాడు అంటే కనుక, ఇక్కడ బ్లూ కార్ అమ్ముతున్నాడు వీడు నాకు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే కార్ అమ్ముతున్నాను అని చెప్పేసి చెప్పాడు. అందుకే 50,000 కి కార్ ని సేల్ చేస్తాను అన్నప్పుడు ఏమని దృష్టిలో పెట్టుకున్నాడండి, రెడ్ కార్ నమ్ముతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడండి ఏ. కానీ బి ఏమనుకుంటున్నాడండి, బ్లూ కార్ నమ్ముతున్నాడు ఆడు నాకు అని చెప్పేసి అనుకుంటున్నాడండి. ఇద్దరు సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఆలోచించారండి. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ ని ఒకే విధంగా అర్థం చేసుకున్నారండి? లేదు. అలాంటప్పుడు ఏం లేనట్టండి, కన్సెన్సస్ యాడిడమ్ లేనట్టు. అంటే సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అనేది లేనట్టు, మీటింగ్ ఆఫ్ మైండ్స్ అనేది ఇక్కడ లేనట్టు. సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ అంటే లైక్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండి. సో ఇద్దరు కూడా సేమ్ థింగ్ ని సేమ్ సెన్స్ లో ఆలోచించాలి, కానీ ఆలోచించారా? లేదు. అంటే ఇక్కడ ఏం లేదంటే అండి, మ్యూచువల్ కన్సెంట్ లేదు, అంటే కన్సెన్సస్ యాడిడమ్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో అంటే నార్మల్ గా ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఆ తర్వాత ఎసెన్షియల్ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవుతుందని అనుకున్నాం. దానికి తోడుగా కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటి, మ్యూచువల్ కన్సెంట్ అనేది ఉండాలి. ఓకే, అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉండాలి అని చెప్పేసి అన్నారో అందులో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏంటి కొత్తగా ఆడింది, మ్యూచువల్ కన్సెంట్ అనేది యాడ్ అయింది. ఓకే, దేర్ మస్ట్ బి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. ఓకే, నెక్స్ట్ దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి, లీగల్ ఆబ్లిగేషన్. అక్కడ ఖచ్చితంగా ఏముండాలన్నారు, లీగల్ ఆబ్లిగేషన్ అన్నారండి. సార్ అసలు ఆబ్లిగేషన్స్ ఎన్ని రకాలు సార్? ఆబ్లిగేషన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అంటండి. సోషల్ ఆబ్లిగేషన్, పర్సనల్ ఆబ్లిగేషన్, అండ్ లీగల్ ఆబ్లిగేషన్. సో ఇలా
3 ఆబ్లిగేషన్స్ ఉంటే గనక ఆబ్లిగేషన్స్ ఏ ఆబ్లిగేషన్ అయి ఉండాలండి? ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సో ఫార్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఇక్కడ ఫస్ట్ మనం ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలనుకున్నాం. తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏం ఉండాలని చెప్పేసి అంటున్నారండి? లీగల్ ఆబ్లిగేషన్ అయి ఉండాలి. అసలు ఆబ్లిగేషన్స్ ఎన్ని రకాలు అని చెప్పేసానంటే సోషల్ ఆబ్లిగేషన్ అంట, పర్సనల్ ఆబ్లిగేషన్ అంట, లీగల్ ఆబ్లిగేషన్ అంట. అందుట్లో ఏం అవ్వాలి సార్ అని చెప్పేసానంటే లీగల్ ఆబ్లిగేషన్ అవ్వాలి. బట్ పర్సనల్ ఆబ్లిగేషన్ అవ్వకూడదు, సోషల్ ఆబ్లిగేషన్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే సందీప్. So this should not be a social obligation or personal obligation. ఏమై ఉండాలంటండి? లీగల్ ఆబ్లిగేషన్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్పారంటండి. సార్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే ఇప్పుడు సపోజ్ మీరు బాగా చదివి ఇక ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్మీడియట్ 90% మార్క్స్ తో పాస్ అయితే మీ ఫాదర్ మీకు బైక్ కొంటాను అని చెప్పేసి చెప్పారంటండి. కానీ మీరు 90 కాదు 95% తెచ్చుకున్నారంట. అయినా సరే మీ ఫాదర్ బైక్ కొనలేదంట. సో మీ నాన్నగారు బైక్ కొంటానని ఏదైతే చెప్పారో ఆయన చెప్పినది ఫుల్ఫిల్ చేయలేదు ఆయన అని చెప్పేసి మీరు కోర్టులో కేసు ఫైల్ చేయగలరండి మీ ఫాదర్ మీద అని చెప్పేసానంటే ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఆబ్లిగేషన్. ఓకే సో అక్కడ మీకు ఏముండదంటండి? ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్సబుల్. అంటే మీరు మీ నాన్నగారి మీద కేసు ఫైల్ చేసే అవకాశమే లేదు. ఓకే సో అలాంటి వ్యక్తిని ఏమంటారండి? పర్సనల్ ఆబ్లిగేషన్స్ అని అంటారంట. ఓకే సార్ సోషల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి సార్? సార్ సోషల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ ఒక జాతర జరిపిస్తున్నారంటండి. ఆ జాతరకి ఆ ఊరు వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ మీరు కొంత కాంట్రిబ్యూట్ చేయండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసానంటే నేనేమన్నానంటే ఇక్కడ నేను ఒక 10 లక్షలు ఇస్తాను తీసుకెళ్ళండి అని చెప్పని చెక్ ఇస్తాను రేపు రండి అని చెప్పేసి అన్నానండి. ఓకే రేపు వస్తే చెక్ ఇస్తాను ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఖర్చు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పానంట. సో వాళ్ళు వెళ్ళారంట, మర్నాడు వచ్చారంట. మర్నాడు వచ్చిన తర్వాత సార్ చెక్ ఇస్తే తీసుకెళ్తానని చెప్పేసానంటే నేను ఇవ్వను అని చెప్పేసి అన్నానంట. సార్ అదేంటి సార్ నిన్నే కదా 10 lakhs రూపీస్ ఇస్తానని చెప్పేసి చెప్పారు అంటే కనుక నేను ఇవ్వను అన్నారండి. ఇప్పుడు నా మీద వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేయగలరా అండి? లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ అండర్ సోషల్ ఆబ్లిగేషన్. సోషల్ ఆబ్లిగేషన్ లోకి వస్తుందంట. సో ఇక్కడ జనరల్ గా పర్సనల్ ఆబ్లిగేషన్స్, సోషల్ ఆబ్లిగేషన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అవ్వవు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీగల్ ఆబ్లిగేషన్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్. అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఏమి ఉండాలంటండి? లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉండాలంటండి. జనరల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిలోని కూడా ఏముంటదంటండి? ఈ లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే రైట్. సో అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏం నేర్చుకున్నామండి? దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్. లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ ఏమనుకున్నాం? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలన్నారు. ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలన్నారు. ఆ తర్వాత లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పారండి. ఓకే ఇంకేం కావాలో మనం చూద్దాం. సో దేర్ మస్ట్ బి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, దేర్ మస్ట్ బి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, తర్వాత దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్, తర్వాత దేర్ మస్ట్ బి ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్. సో ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అంటే ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ లో ఉన్నదేనండి. సో ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ లో మనం చెప్పుకున్నది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ కన్సెంట్ అంటే ఒక చాప్టరే ఉందండి. ఆ చాప్టర్ కి వెళ్ళిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను సింపుల్ గా అర్థం కావడం కోసం. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి అనేది, ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి అనేది. ఏ అనేవాడు కార్ ని సేల్ చేస్తారంట బికి. ఇక్కడ బి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చే ముందు ఏ చెప్పాడంట, నువ్వు గనక యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అన్నాడంట. ఏ ఏం చేశాడంట, ఇక్కడ థ్రెటన్ చేస్తాడంట. ఏమని? చంపేస్తాను అని చెప్పేసి. ఇక్కడ వీడు అప్లై చేసిన దాన్ని
ఇక్కడ టర్మినాలజీలు ఏమంటారంటే కోయర్షన్ అంటారండి. ఏమంటారండి? కోయర్షన్ అప్లై చేశాడంటండి. కోయర్షన్ అంటే ఇక్కడ ఫిజికల్ థ్రెటనింగ్. ఓకే, ఫిజికల్ థ్రెటనింగ్ అనేది చేస్తానని కానీ చేయడం కానీ చేసి బెదిరించాడంటండి. పాపం బి భయపడిపోయి ఎక్కడ కొడతాడో లేకపోతే చంపేస్తాడనే భయంతో బి అనేవాడు కార్ ని 50,000 కొనుక్కోవడానికి అగ్రీ అయ్యాడంటండి. అలాగా ఒక ఫోర్స్ఫుల్ గా గనక మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ చేపిస్తే అవతల వాడి యాక్సెప్టెన్స్ అనేది మనం పొందితే అక్కడ ఏం లేనట్టు అంటండి, ఫ్రీ కన్సెంట్ అనేది లేదు. ఫ్రీ కన్సెంట్ అనేది లేకపోతే కెన్ వి ఫార్మ్ ఏ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫార్మ్ అవ్వదు. వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఏమి ఉండాలంటండి, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అని అన్నారండి. సో ఫార్ 4 ఆస్పెక్ట్స్ మనం చూసామండి. ఏంటంటే కనుక దేర్ మస్ట్ బి వ్యాలిడ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, దేర్ మస్ట్ బి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్, తర్వాత దేర్ మస్ట్ బి లీగల్ ఆబ్లిగేషన్, అక్కడే లీగల్ ఆబ్లిగేషన్ అన్నారు. అలాగే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలన్నారు. ఇంకా ఏం కావాలి సార్ అని చెప్పేసానంటే పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఏమై ఉండాలంటండి, కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ అయి ఉండాలంటారు. అలాగే ఇంకేమన్నారు సార్ అంటే కాంపిటెంట్ పర్సన్స్ అంటే ఎవరు సార్ అంటే హు ఆర్ నాట్ కాంపిటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ కాంపిటెంట్ పర్సన్స్ అండి. సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏ అనేవాడు బి అనేవాడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు, కానీ బి అనేవాడు ఎవరంటండి, పిచ్చోడు అంటండి, ఈడియట్ అంటండి. అలాంటప్పుడు ఇక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు. అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి అని చెప్పేసానంటే అక్కడ అక్కడ పార్టీస్ ఎవరై ఉండాలంటే కాంపిటెంట్ పార్టీస్ టు ఎంటర్ ఇంటే కాంట్రాక్ట్ అయి ఉండాలి అన్నారు. సో ఇంకేం కావాలి సార్ అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలి అంటే కనుక అగ్రిమెంట్ మస్ట్ బి సపోర్టెడ్ బై లాఫుల్ కన్సిడరేషన్. సో ఇది కూడా ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ లోనే ఉంది. కన్సిడరేషన్ ఎలా ఉండాలంట, లాఫుల్ గా ఉండాలంట. సార్ లాఫుల్ కన్సిడరేషన్ ఏంటి సార్, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామండి. లాఫుల్ కన్సిడరేషన్ అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది మాట్లాడుకుందాం. ఏ అనేవాడు గవర్నమెంట్ ఆఫీసర్ అంట, బి అనేవాడు పబ్లిక్, నార్మల్ పబ్లిక్. ఓకే, సో బి అనేవాడికి సపోజ్ ఒక దానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చిందంట. అలాంటప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏమని చెప్పాడంటే గవర్నమెంట్ ఆఫీసర్ నీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను కానీ నువ్వు నాకు 1 lakh రూపీస్ పే చేయాలి అని చెప్పేసి అని అన్నాడంట. బ్రైబ్ పే చేయాలి అంటే ఏం చెప్పాడు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను నువ్వు నాకు 1 lakh పే చేయాలి అన్నాడు ఆఫర్. సో బి కనుక యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కి 1 lakh తీసుకుంటున్నాడు అంటే ఇది ఏంటంటే బ్రైబ్. బ్రైబ్ అంటే ఏంటి, లాఫుల్ అన్లాఫుల్ అండి. అంటే బ్రైబ్ అనేది అన్లాఫుల్ కాబట్టి ఇక్కడ కన్సిడరేషన్ ఎలా ఉంది, అన్లాఫుల్ గా ఉంది. అలాంటప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుందా, ఎన్ఫోర్స్ అవ్వదు. అంటే ఏ అనేవాడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్లి బికి ఇచ్చేసాడంట. ఇచ్చేసిన తర్వాత బి అనేవాడు 1 lakh ఏకి పే చేయలేదంట. పే చేయకపోతే కోర్టులో కేసు ఫైల్ చేయగలడా ఏమని, సార్ ఇక్కడ వీడికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి మా మధ్య అగ్రిమెంట్ ఉందండి, వీడు నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చానండి కానీ వీడు నాకు 1 lakh పే చేయలేదండి అని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేయగలమా అంటే ఇట్ కెనాట్ బి ఎన్ఫోర్సిబుల్. అంటే కోర్టులో కేసు ఫైల్ చేయలేమంట. సో ఇక్కడ ఏంటి, ది అగ్రిమెంట్ మస్ట్ బి సపోర్టెడ్ బై లాఫుల్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ లాఫుల్ గా ఉంటేనే అది ఎన్ఫోర్స్ అవుతుంది, లేకపోతే ఎన్ఫోర్స్ అవ్వద్దు. అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాదు. ఓకే రైట్. సో కన్సిడరేషన్ ఎలా ఉండాలి, లాఫుల్ గా ఉండాలని చెప్పేసి అని అన్నారు. ఓకే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి లాఫుల్ అని చెప్పేసి అని అన్నారండి. సార్ ఆబ్జెక్ట్ కూడా లాఫుల్ గా ఉండాలా సార్? ఎస్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అంట, దేనికోసం, సిని చంపేయడానికి. ఇప్పుడు ఏ ఏం చెప్పాడంట, బి నువ్వు వెళ్ళి సీన్ కనుక చంపేసినట్లయితే నేను నీకు ఏం చేస్తాను, ఒక 50 lakh రూపీస్ ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడండి. 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అని అన్నాడండి. సీన్ కనుక బి చంపేస్తే ఓకే వీళ్ళ మధ్య అగ్రిమెంట్ అండి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చంపడం అండి, చంపితే 50 లక్షలు ఇవ్వడం. ఇస్ ఇట్ ఆబ్జెక్ట్ లాఫుల్? నో, ఇట్ ఈస్ నాట్ లాఫుల్. అంటే ఆబ్జెక్ట్ కూడా మన ఆబ్జెక్ట్ కూడా ఎలా ఉండాలంట,
లాఫుల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ సార్ ఆబ్జెక్ట్ లాఫుల్ గా ఉండాలన్నారు. నెక్స్ట్ అగ్రిమెంట్స్ మస్ట్ నాట్ బి డిక్లేర్డ్ టు బి వాయిడ్ అని చెప్పేసి అన్నారండి. అంటే కొన్ని అగ్రిమెంట్ లెవెల్లోనే అగ్రిమెంట్స్ నే ఏం చేశారంటే వాయిడ్ అంటే నాట్ ఎన్ఫోర్సబుల్ అని చెప్పేసి అన్నారంటండి. అగ్రిమెంట్స్ నే కొన్ని అగ్రిమెంట్స్ నే వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అన్నారంట. అలాంటి వాయిడ్ అగ్రిమెంట్స్ లో కవర్ అవ్వచ్చా మన అగ్రిమెంట్? కవర్ అవ్వకూడదు. కవర్ అయితే కనుక అదేమవుదు, కాంట్రాక్ట్ ఎప్పటికీ అవ్వదంటండి. ఎందుకంటే అది వాయిడ్ అగ్రిమెంట్ కాబట్టి ఎప్పుడు అగ్రిమెంట్ లో ఉండిపోతుంది. వాయిడ్ అంటే నాట్ ఎన్ఫోర్సబుల్. నాట్ ఎన్ఫోర్సబుల్ ఏమంటారండి? వాయిడ్ అంటారు. సో అగ్రిమెంట్ వాయిడ్ అవ్వచ్చా అంటే వాయిడ్ అవడానికి లేదు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ వాయిడ్ అయితే కనుక అక్కడ కాంట్రాక్ట్ ఫామ్ అవుతుందా? కాంట్రాక్ట్ ఫామ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారండి. వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫార్మ్ చేయాలంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే సో ఫార్ మనం చూసినవి ఏమున్నాయండి? వ్యాలిడ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. తర్వాత మనకి మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. తర్వాత లాఫుల్ లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి. తర్వాత ఇక్కడ ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి. తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అయి ఉండాలి. తర్వాత లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. లాఫుల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. అక్కడెక్కడ కూడా వాయిడ్ అగ్రిమెంట్స్ లో కవర్ అయి ఉండకూడదు అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం ఉండాలి సార్? ది అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్ అని చెప్పేసి అంటున్నారండి. ఏముండాలంట? అగ్రిమెంట్ ఎలా ఉండాలంట? సర్టైన్ గా ఉండాలంట. అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్. సార్ వాట్ ఈస్ సర్టైన్ అని చెప్పేసి అంటే టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ మస్ట్ బి సర్టైన్, క్లియర్, స్పెసిఫిక్ గా ఉండాలంట. సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి చెప్తున్నాడంట, నా కార్ ని నువ్వు ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళు. ఓకే, ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చి పట్టుకెళ్ళు. బట్ అమౌంట్ అనేది స్పెసిఫై చేసాడా? చెప్పలేదంట. సార్ ఎంత అమౌంట్ ఇవ్వాలి? ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళు అని చెప్పేసి అన్నాడంటండి. కార్ ని ఎంతో కొంత అమౌంట్ అంటే ఇప్పుడు రూపాయ, 10 రూపీస్, 100 రూపీస్, 1 lakh, 1 crore ఎంత పే చేసి కార్ ని తీసుకెళ్లాలనేది స్పెసిఫిక్ గా చెప్పలేదంట. ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆర్ సర్టెన్ ఆర్ అన్సర్టెన్. ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆర్ అన్సర్టెన్. సో అన్సర్టెన్ గా ఉంటే కనుక, టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అన్సర్టెన్ గా ఉంటే కనుక అక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వదంట. సో అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ అనేవి ఖచ్చితంగా ఎలా ఉండాలంట? సర్టెన్ గా ఉంటేనే, క్లియర్ గా ఉంటేనే we can form a contract అనేది మనం ఫామ్ చేయగలుగుతామంట. సో దిస్ ఇస్ one of the essential aspects, essential elements of a contract. వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే అక్కడ ఏమై ఉండాలంట? టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ అనేవి ఎలా ఉండాలంటే సర్టైన్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి, స్పెసిఫిక్ గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. నెక్స్ట్ ఇంకేం ఉన్నదంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ది పెర్ఫార్మెన్స్ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటే మనం ఏదైతే ఆస్పెక్ట్ మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నామో ఆ పెర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్ అవ్వచ్చా? పెర్ఫార్మెన్స్ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్. ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాడంట. ఏ అనేవాడు ఏం చెప్పాడంట? చందమామని తీసుకొస్తాను, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు అని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడంట. ఇక్కడ మూన్ చందమామని తీసుకురావడం అనేది జరిగే విషయం అండి. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఇస్ ఇంపాసిబుల్. మూన్ ని ఎర్త్ కి తీసుకొస్తాడంట వీడు, ఆడు 1,00,000 రూపాయలు పే చేయాలంట. సో ఇస్ ఇట్ పాసిబుల్? ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈస్ ఇంపాసిబుల్. అలాంటప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వదు. అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే కనుక ఇంకేం కావాలంట? పెర్ఫార్మెన్స్ మస్ట్ నాట్ బి ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ గా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే పాసిబిలిటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. అంటే పెర్ఫార్మ్ చేయగలిగేలా ఉండాలి, కానీ పెర్ఫార్మ్ చేయగలిగేలా లేకుండా ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇప్పటివరకు సోఫార్ మనం మాట్లాడుకునే అన్ని కూడా ఏమంటున్నాడండి? ఇక్కడ పెర్ఫార్మెన్స్ సరే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వాలంటే కనుక దీస్ ఆర్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక కాంట్రాక్ట్ ని ఫామ్ చేయాలంటే ఏం కావాలి? ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటూ ఫామ్ అవ్వాలంటే ఏమేం కావాలనేది ఇప్పుడు మనం చూసామండి. దీన్నే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ
కాంట్రాక్ట్ అనేది దాంట్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండి. కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే కాంట్రాక్ట్స్ ని ఎన్ని రకాలుగా మనం ఎన్ని కైండ్స్ లో క్లాసిఫై చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. Classification based on enforceability, next classification based on formation, classification based on performance. సో మనం కాంట్రాక్ట్లని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు సార్, ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు అంటే ఫస్ట్ ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకుని కొన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, ఫార్మేషన్ బేస్ చేసుకుని క్లాసిఫై చేయొచ్చు, పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయొచ్చు అంట. సో ఫస్ట్ అకార్డింగ్ టు ఎన్ఫోర్సిబిలిటీ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఎన్ని రకాల కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసానంటే ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఏంటంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్సిబుల్ అయితే గనక అలాంటి కాంట్రాక్ట్ ని ఏమంటారండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే ఇంతకు ముందు మనం చూసిన టోటల్ గా ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే అండి వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది వస్తుందంట, విచ్ ఇస్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్సిబుల్ అయితే, కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్సిబుల్ అవ్వాలంటే ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి ఉండాలి. అలా ఫుల్ఫిల్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, అది ఎన్ఫోర్సిబుల్ అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే ఏం ఫామ్ అవుతుందండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. రైట్. సో ఒక్కసారి కనుక చూస్తే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే చూడమ్మా, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఈస్ దట్ విచ్ ఇస్ ఎన్ఫోర్సిబుల్ బై లా. లా చేత ఎన్ఫోర్స్ చేయబడే కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ ఏమంటారంటండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారంటండి. నెక్స్ట్ ఎన్ఫోర్సిబిలిటీలో నెక్స్ట్ క్లాసిఫికేషన్ వాయిడ్ కాంట్రాక్ట్. ఏంటంటే వాయిడ్ కాంట్రాక్ట్ అంటే విచ్ ఇస్ నాట్ ఎన్ఫోర్సిబుల్. వ్యాలిడ్ అంటే ఎన్ఫోర్సిబుల్ అన్నారు, ఎన్ఫోర్సిబుల్ ఇది నాట్ ఎన్ఫోర్సిబుల్ అండి. వాయిడ్ అంటే ఏంటి, నాట్ ఎన్ఫోర్సిబుల్. ఓకే ఒకసారి చూద్దాం వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటనేది. A void contract is that which is not enforceable by law. It is without any legal effect. So it is defined in section 2J of the Indian Contract Act as under: a contract which ceases to be enforceable by law becomes a void when it ceases to be enforceable. ఎక్కడైతే తన ఎన్ఫోర్సిబిలిటీని పోగొట్టుకుంటుందో అక్కడ ఆ కాంట్రాక్ట్ అనేది ఏమవుతుందంట, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడండి. ఎన్ఫోర్సిబిలిటీ అంటే కోర్ట్ ఆఫ్ లాలో అది అడ్మిట్ అవుతుందా, పర్మిట్ అవుతుందా అని చెప్పేసి చూస్తే అది ఎన్ఫోర్సిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టండి. సో ఎన్ఫోర్సిబుల్ అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్, నాట్ ఎన్ఫోర్సిబుల్ ఆర్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ అనుకుంటే అంటే ఇంక ఎన్ఫోర్సిబిలిటీ లేదు అక్కడ అనుకుంటే కనుక దాన్ని ఏమన్నారండి, వాయిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఎప్పుడైతే ఆ ఎన్ఫోర్సిబిలిటీ అనేది కాంట్రాక్ట్ కి పోతుందో ఆ పోయిన కాంట్రాక్ట్ ని ఏమంటారంటే అండి, వాయిడ్ కాంట్రాక్ట్ అంటారంట. అదే ఎన్ఫోర్సిబిలిటీ ఉన్న కాంట్రాక్ట్ ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారండి. నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్. నెక్స్ట్ రకమైన కాంట్రాక్ట్ ఏంటంటే ఎన్ఫోర్సిబిలిటీలో కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లో ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకున్న దాంట్లో మనకి అకార్డింగ్ టు ఎన్ఫోర్సిబిలిటీ we have divided the contracts as valid contract, void contract, voidable contract. voidable contract అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక అక్కడ అది ఎక్కడైతే voidable contract అంటే అది
either valid అవ్వచ్చంట, లేదా వాయిడ్ అవ్వచ్చంట. సార్ ఈ రెండిట్లో ఏదైనా అయ్యే అవకాశం ఉన్న కాంట్రాక్ట్స్ ని ఏమంటారంటండి? వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారంటండి. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని చెప్పేసానంటే వాయిడబుల్ కాంట్రాక్ట్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఈ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఎప్పుడు వస్తుంది? జనరల్ గా అక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం మాట్లాడుకున్నట్లయితే ఏ అనేవాడు బెదిరించాడంటండి. ఏమని? నువ్వు గనక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకపోతే నేను నీ కొడుకుని చంపేస్తాను, నీ సన్ని చంపేస్తాను అని చెప్పేసి వీడు ఒక బిల్డింగ్ ని ఒక 10 lakhs కి కొనుక్కునే, లేకపోతే 1 crore కి కొనుక్కునే 100 lakhs అనుకోండి, 100 lakhs కి కొనుక్కునే అగ్రిమెంట్ లోకి వస్తున్నాడంట. సో ఇక్కడ ఏ బెదిరించాడంట బి నీ కొడుకుని చంపేస్తాను అని చెప్పేసాను. ఇప్పుడు నార్మల్ గా బయట ఎవరైనా చూస్తే కనుక, అంటే అవుట్ సైడ్ పర్సన్ ఎవరైనా చూస్తే కనుక ఏ బిల్డింగ్ అమ్ముతున్నాడు, బి అనేవాడు 100 lakhs కి కొనుక్కుంటున్నాడు అని చెప్పేసనే కనిపిస్తుందండి. కానీ ఇక్కడ ఏం జరిగింది? బిని బెదిరించడం వల్ల వాడు యాక్సెప్ట్ చేశాడండి. లేకపోతే యాక్సెప్ట్ చేసేవాడా? కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడు కాదు. ఎవరు? బి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేవాడు కాదంట. ఏ అనేవాడు బెదిరించకపోతే, వాడు బెదిరించాడన్న విషయం ఎవరు బయటకు వచ్చి చెప్పాలండి? బి బయటకు వచ్చి చెప్పాలంట. ఓకే, అంటే ఇక్కడ ఏం లేనట్టండి, దేర్ ఇస్ నో ఫ్రీ కన్సెంట్ అనేది లేదు. ఇప్పుడు బి ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు బెదిరించకపోతే కనుక ఇక్కడ బికి కొనుక్కోవాల్సిన పని ఉందా? ఇక్కడ ఏ అనేవాడు బెదిరించాడు కాబట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ బికి ఇక్కడ లా ఏం చేస్తుందంటే, లా విల్ గివ్ ఎన్ ఆప్షన్. ఎవరికి? బికి లా ఒక ఆప్షన్ ఇస్తుందంట. ఏంటది? వాయిడబుల్ అనే ఆప్షన్. ఇప్పుడు ఏతో మనకి ఎందుకులే, అబ్బో మళ్ళీ ఇక్కడ ఏమన్నా మనం తిరగబడితే మళ్ళీ ఏమన్నా చేస్తాడని చెప్పి బి పోతే పోయిన 100 lakhs అని వదిలేసుకున్నాడు అనుకోండి, ఇక్కడ బి ఏం చేయొచ్చండి? కాంట్రాక్ట్ ని వ్యాలిడ్ చేయొచ్చంట. లేదు నా డబ్బులు నాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి కనుక బి అనుకుంటే బి కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ఏ. అలా కేసు ఫైల్ చేస్తే కనుక అక్కడ కాంట్రాక్ట్ ఏమవుతుందంటండి? వాయిడ్ అవుతుందంటండి. అంటే ఇక్కడ బికి ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్? ఏదైనా కాంట్రాక్ట్ ని వ్యాలిడ్ చేయొచ్చు లేదా వాయిడ్ చేయొచ్చు. అలా గనక కాంట్రాక్ట్ ని వ్యాలిడ్ చేయొచ్చు, వాయిడ్ చేయొచ్చు అనే ఆప్షన్ ఉంటే గనక ఆ కాంట్రాక్ట్ ఎఫెక్ట్ ని ఏమంటారంటే వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారండి. ఏమంటారు? వాయిడబుల్ కాంట్రాక్ట్ ని మనం ఏం చేయొచ్చు? ఏదర్ వ్యాలిడ్ చేయొచ్చు లేదా వాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారండి. జనరల్ గా వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే when there is no free consent of the parties. అంటే జనరల్ గా గుర్తుపెట్టుకోవడానికి అంటే వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఫ్రీ కన్సెంట్ అనేది లేనప్పుడు వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది వస్తుంది. వాయిడబుల్ కాంట్రాక్ట్ లో ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో, ఎవరైతే బి యాక్సెప్టెన్స్ ఇచ్చారు కదా, ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తుందండి? ఇలా ఆప్షన్ అనేది ఇస్తుంది. ఆప్షన్ ఏంటి? ఏదర్ వ్యాలిడ్ చేయొచ్చు లేదా వాయిడ్ చేయొచ్చు. ఇలా ఆప్షన్ అనేది ఉన్న కాంట్రాక్ట్స్ ని ఏ కాంట్రాక్ట్ అంటారంటండి? వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారంటండి. ఓకే, రైట్. ఒకవేళ వ్యాలిడ్ చేసాడు అనుకోండి ఎన్ఫోర్సబుల్, వాయిడ్ చేసాడు అనుకోండి నాట్ ఎన్ఫోర్సబుల్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏమంటారంటండి? వాయిడబుల్ కాంట్రాక్ట్స్. సో ఒకసారి వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఏం చెప్పారో ఒకసారి చదువుదామండి. ఏ వాయిడబుల్ కాంట్రాక్ట్ ఈస్ దట్ which can be resigned అంటే put an end to the contract or terminated at the option of one of the parties to the contract. One of the parties to the contract అంటే ఎవరు? aggrieved party. It is defined in section 2I of the Indian Contract Act as under. ఏమని చెప్పారు చూద్దాం. An agreement which is enforceable by law at the option of the one or more of the parties thereon but not at the option of the other or others is voidable contract అని చెప్పేసి అంటున్నారంట. అంటే అట్ ది ఆప్షన్ ఆఫ్ ది పార్టీ వాడు ఏం చేయొచ్చు? హీ కెన్ పుట్ ఎన్ ఎండ్ టు ద కాంట్రాక్ట్. అంటే వాయిడ్ అంటే అక్కడతో ఆగిపోతుందండి. పుట్ ఎన్ ఎండ్ టు ద కాంట్రాక్ట్. లేదు కంటిన్యూ చేయొచ్చు అంటే వ్యాలిడ్ చేసుకోవచ్చు. సో రెండిట్లో ఏదైనా చేసే ఆప్షన్ ఉంటే కనుక ఎవరికి? వన్ ఆఫ్ ది పార్టీ టు ద కాంట్రాక్ట్ కి. అది కూడా ఎవరండి? అగ్రీవ్డ్ పార్టీకి జనరల్ గా ఉంటే కనుక ఆ కాంట్రాక్ట్ ఏమంటారంటండి? వాయిడబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తారంట. ఓకే,
నెక్స్ట్ కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఎన్ఫోర్సిబిలిటీకి సంబంధించిన క్లాసిఫికేషన్ చూస్తున్నామండి. ఆ ఎన్ఫోర్సిబిలిటీకి సంబంధించిన క్లాసిఫికేషన్ లో ఏమేమి చూసామంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి చూసాం, వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి చూసాం, వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి చూసాం. వాయిడబుల్ అంటే ఆప్షన్ అనేది ఉంటుందని చెప్పేసి అనుకున్న ఆప్షన్ అంటే ఎదర్ ఇట్ మే బి వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ వాయిడ్ కాంట్రాక్ట్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, అలాంటి ఆప్షన్ అనేది ఉంటే కనుక దాన్ని వాయిడబుల్ అని చెప్పేసి చెప్తారని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్. సో ఇక్కడ మనకి ఎన్ఫోర్సిబిలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు కాంట్రాక్ట్ ని ఏమంటున్నాడండి, అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నాడండి. సార్ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్ అది అంటే దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. సార్ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్, నార్మల్ గా ఇక్కడ ఎన్ఫోర్సిబిలిటీ అంటే ఈ నార్మల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అన్ని కూడా ఫామ్ అవుతున్నాయి అంటే కావాల్సిన అన్ని కూడా ఉంటాయంటండి. కానీ సర్టెన్ టెక్నికల్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల అవి ఏమవ్వంటండి, ఎన్ఫోర్సిబుల్ అవ్వవంట. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసానంటే ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనేవాడు బి అనేవాడికి ఒక బిల్డింగ్ ని సేల్ చేస్తున్నాడంట అండి. బిల్డింగ్ ని సేల్ చేస్తున్నాడంట ఎంతకి, 50,000 రూపీస్ కి ఒక బిల్డింగ్ ని సేల్ చేస్తున్నాడంట. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చాడు, బి అనేవాడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అలాగే కన్సిడరేషన్ ఉందా లేదా, బిల్డింగ్ కన్సిడరేషన్ 50,000, వీడికి కన్సిడరేషన్. రైట్ సార్, కన్సిడరేషన్ కూడా ఉంది అంటే ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది. అలాగే ఇక్కడ ఎవడు కూడా ఎవరిని బెదిరించడం కానీ అవి కానీ చేయట్లేదు. వాళ్ళ ఫ్రీ విల్లింగ్నెస్ ని తెలియజేస్తున్నారు ఇద్దరు కూడా, అంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ ఉంది. తర్వాత మనకి ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్సే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడానికి. ఆ తర్వాత కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటే కాంట్రాక్ట్ ఇద్దరు కూడా. ఓకే, నెక్స్ట్ లాఫుల్ ఆబ్జెక్టే, బిల్డింగ్ అమ్మడం అనేది ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు. అలాగే కన్సిడరేషన్ కూడా లాఫుల్ గానే ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది లాఫుల్ గా ఉంది, కన్సిడరేషన్ లాఫుల్ గా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా దీన్ని మనం ఏం చెప్పలేదంటే ఇక్కడ ఎక్కడ కూడా వాయిడ్ అగ్రిమెంట్ అనేది చెప్పలేదంట. ఎక్కడ కూడా బిల్డింగ్ అమ్మడాన్ని వాయిడ్ అగ్రిమెంట్ అని చెప్పి ఎక్కడ స్పెసిఫిక్ చెప్పలేదంట. సో కాబట్టి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ జనరల్ ఫార్మేషన్ కంప్లీట్ అన్ని కూడా సాటిస్ఫై చేస్తున్నారు. కానీ అండ్ ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేవి సర్టెన్ గా ఉన్నాయి, లాఫుల్ కన్సిడరేషన్ ఉంది, తర్వాత మనకి లీగల్ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇవన్నీ మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ కూడా ఉన్నాయి. అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారండి. కానీ ఇక్కడ ఎన్ఫోర్సిబుల్ అవ్వదండి కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు ఏ అనేవాడు బిల్డింగ్ ని బి అనేవాడికి సేల్ చేస్తానని చెప్పి 50,000 తీసుకున్న తర్వాత ఈ బిల్డింగ్ ని ఇక్కడ బికి అంటే ఇవ్వకుండా ఇక్కడ వేరే వాడు సికి అమ్మేసుకోవచ్చా అని చెప్పేసాను అంటే కనుక ఇక్కడ సికి అమ్ముకున్నా సరే బి అనేవాడు కోర్టులో కేసు ఫైల్ చేయలేడంట. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక టెక్నికల్ డిఫెక్ట్ ఉందంట. ఏంటిది, ఇదేంటండి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఏంటిది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని మనం ఏం చేయాలంట, రిజిస్టర్ చేయించాలంట. ఈ కనుక సేల్ చేస్తే కనుక ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించాలంట. ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించకపోతే, ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ని కనుక మనం రిజిస్ట్రేషన్ చేయించకపోతే అక్కడ ఏమవుదు, ఏ అనేవాడు బికి బిల్డింగ్ అనేది అమ్ముతున్నప్పుడు ఒక డాక్యుమెంట్ రాసి డీడ్ రాసి ఆ డీడ్ ని తీసుకెళ్లి ఏం చేయించాలంట అండి, రిజిస్ట్రేషన్ అనేది చేయించాలంట. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించకపోతే కనుక బికి లీగల్ ఓనర్షిప్ అనేది రాదు. లీగల్ ఓనర్షిప్ అనేది రాదు. ఈవెన్ దో ఆల్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ రిమైనింగ్ కాంట్రాక్ట్ లో చెప్పిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసినా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అండి, రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఈ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. అగ్రిమెంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసినప్పుడే, ఈ కాంట్రాక్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేసినప్పుడే, డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఇక్కడ లీగల్ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంట.
అప్పుడే ఒకవేళ లీగల్ ఓనర్షిప్ అనేది రిజిస్ట్రేషన్ జరగకపోతే లీగల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే కోర్టులో కూడా ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే అండి ఎన్ఫోర్సిబుల్ అవ్వదు. సో ఇక్కడ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అంటే ఈవెన్ దో ఆల్ ది ఆస్పెక్ట్స్ అన్ని కూడా సాటిస్ఫై చేసినా సరే ఇక్కడ సమ్ టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల కాంట్రాక్ట్ అనేది కోర్టులో ఎన్ఫోర్స్ అవ్వదు. ఓకే రైట్. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరగకపోతే బి ఇక్కడ 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 whether he can claim the building? No. Okay, right. చూద్దాం. An unenforceable contract is that which cannot be enforced in a court of law because of some technical defects. For example, where the law requires that contract must be in writing, stamped, registered, then the contract cannot be enforced in a law if such formalities are not properly observed అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్ లో ఏం చెప్పారండి, రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని చెప్పారండి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ కనుక మనం చేయించుకోకపోతే బి అనేవాడు ఇక్కడ బిల్డింగ్ ఇవ్వలేదు నాకు ఏ అని చెప్పేసి నేను యాభై ఇచ్చినా సరే బిల్డింగ్ ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేయగలడా? కేసు ఫైల్ చేయలేడు. కేసు ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి, మన కాంట్రాక్ట్ అనేది ఏమై ఉండాలి, రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడండి. అలా రిజిస్ట్రేషన్ జరగకపోతే అది అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నాడండి. ఎన్ఫోర్స్ అవుతుందా అంటే ఎన్ఫోర్స్ అవ్వదు అని చెప్పేసి అంటున్నాడు. సో దిస్ ఈస్ కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ లో ఏంటండి ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అండి. ఎన్ఫోర్సిబిలిటీని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ లో ఏమున్నాయండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్, వాయిడబుల్ కాంట్రాక్ట్ అండ్ అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ఫార్మేషన్ అంట. సెకండ్ టైప్ ఏంటంటే క్లాసిఫికేషన్ లో ఫార్మేషన్ అంట. సార్ ఈ ఫార్మేషన్ లో ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసానంటే ఎదర్ ఇట్ మే బి ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, నెక్స్ట్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్, థర్డ్ వన్ quasi contract, fourth one tacit contract. సో ఇలా క్లాసిఫికేషన్ అయిందంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో ఈ ఫార్మేషన్ అనేది ఎలాగా ఫార్మేషన్ లో ఈ కాంట్రాక్ట్స్ అనేవి ఎలా క్లాసిఫై చేశారని చెప్పేసి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే కనుక ఫస్ట్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ అని అంటున్నారండి. ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ అనే దాని మీనింగ్ ఏంటంటే కనుక బై ఓరల్ ఆర్ బై రిటర్న్. అంటే ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది సార్ అని చెప్పేసానంటే ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసానంటే ఎయిదర్ ఓరల్ గా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఫార్మేషన్ బేస్ చేసుకుని చూస్తే ఓరల్ గా ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ అలాగే రిటర్న్ గా ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్. సార్ రెండు వ్యాలిడ్ అయినా సార్? ఎస్, రెండు వ్యాలిడ్ అనంట. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ అంటే ఎలా ఉండొచ్చు అంట, ఏదర్ ఓరల్ గా ఉండొచ్చు లేదా రిటర్న్. అంటే ఓరల్ అంటే బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ రిటర్న్, ఎలాగైనా సరే ఉండొచ్చు అంట. ఒకసారి చూడండి. An express contract is that which is made in writing or by the word of mouth అని చెప్పేసి అంటున్నాడండి. బై వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఫామ్ అవ్వచ్చు లేదా రిటర్న్ గా ఫామ్ అవ్వచ్చు. అంటే సార్ ఇక్కడ ఓరల్ గా ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ కూడా వ్యాలిడ్ అయినా సార్? ఎస్, నేను నా కార్ ని 50,000 కి నీకు అమ్ముతాను అని చెప్పేసి నేను ఓరల్ గా చెప్పానంట. అంతేగాని ఎక్కడ కూడా రిటర్న్ గానీ ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ అనేది మనం చేసుకోలేదంట. అలా కూడా సార్ వ్యాలిడ్ అయినా సార్? ఎస్. సో అలా కూడా అక్కడ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఎక్కడ కూడా ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో రిటర్న్ గా ఉంటేనే అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ లేకపోతే కాదు అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారండి? చెప్పలేదు. ఏదైనా యాక్ట్ లో కనుక చెప్తే అది మ్యాండేటరీ చేశారు. ఓకే, ఏదైనా యాక్ట్ ప్రకారం చేస్తే అదే ఉండాలి, అలా లేకపోతే అన్ఎన్ఫోర్సిబుల్ కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా మనకి ఒక కాంట్రాక్ట్ అనేది రిటర్న్ గానే ఉండాలి అని చెప్పేసి ఎక్కడ చెప్పారంటే ఎక్కడ చెప్పలేదంటే ఓరల్ కాంట్రాక్ట్స్ ఆర్ ఆల్సో వ్యాలిడ్ ఇన్ ఏ కాంట్రాక్ట్ యాక్ట్. కాంట్రాక్ట్ యాక్ట్ లో ఓరల్ కాంట్రాక్ట్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు, అలాగే రిటర్న్ కాంట్రాక్ట్స్ ఫామ్ చేయొచ్చు,
ఓరల్ గా కూడా అంటే బై వర్డ్ ఆఫ్ మౌత్ ఫామ్ చేయొచ్చు అంట. తర్వాత ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అంట. తర్వాత ఏంటండి ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్. సార్ ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి సార్ అంటే ఒకసారి చూద్దాం. ఇవి యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్ ద్వారా ఫామ్ అవుతాయండి. ఇట్ విల్ బి ఫార్మ్డ్ బై యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్. అంటే మనం చేసిన ఒక పని వల్ల ఒక యాక్ట్ వల్ల మనకి ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ ని ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అంటారంట. అంటే అక్కడ అవి ఓరల్ గాను ఉండవు, రిటర్న్ గాను ఉండవు. అవి మనం చేసే యాక్టివిటీస్ ని బట్టి ఒక వచ్చే కాంట్రాక్ట్స్ అంట, ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చే కాంట్రాక్ట్స్ అంట. సార్ ఎలా ఫామ్ అవుతాయి సార్ ఇవి ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అంటే? సపోజ్ నేను వెళ్ళి కొబ్బరి బొండాలు అమ్మితే ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన దగ్గరికి వెళ్ళి నించోగానే ఆయన ఏం చేశారంటే కొబ్బరి బొండం కొట్టిచ్చాడంట. వెంటనే నేను తాగేసి నేను వెళ్ళిపోతున్నానంట. వెళ్ళిపోతుంటే ఆయన ఆపి డబ్బులు అడిగాడంట. అంటే అప్పుడు నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేను నీతో ఓరల్ గా అగ్రిమెంట్ లోకి వచ్చాను, నువ్వు నాకు కొబ్బరి బొండం ఇవ్వు, నేను నీకు 10 రూపీస్ ఇస్తాను అని చెప్పేసి అగ్రిమెంట్ లోకి వచ్చానా ఓరల్ గా? లేకపోతే ఒక 10 పేజెస్ డాక్యుమెంట్ అయినా రాసుకున్నావా మన అగ్రిమెంట్? సో ఓరల్ గా ఫామ్ ఓరల్ గానే లేదు, రిటర్న్ గానే లేదు. కానీ మనం చేసిన యాక్ట్ ద్వారా ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ నే ఇంప్లైడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అంటారంట. సో ఒక్కసారి మనం చూద్దాం ఇంప్లైడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి. An implied contract is that which is not made in words. Okay, such contract comes into existence on account of act or conduct of the parties. మనం చేసిన యాక్షన్స్ వల్ల ఫామ్ అయ్యే కాంట్రాక్ట్స్ ని ఏమంటారండి? ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అంటారంట. In a continuing course of dealing, the act or conduct of the parties may give rise to implied contract. మనం చేసే యాక్ట్ ఆర్ కాండక్ట్ ఆఫ్ ది పార్టీస్ వల్ల మనకి ఏం ఫామ్ అవచ్చండి? ఇంప్లైడ్ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అన్నారండి. సో కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ వ్యాలిడా కాదా? ఎస్ వ్యాలిడే. సో ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ లో కూడా మనం ఫామ్ చేయొచ్చు కాంట్రాక్ట్ ని. ఎందుకంటే ఎక్కడ కూడా క్లియర్ గా మనకి బై వర్డ్ ఆఫ్ మౌత్ ఉండాలి లేకపోతే రిటర్న్ గా ఉండాలి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదండి. కాబట్టి ఫార్మేషన్ లో ఏం చెప్తున్నారు? either ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ అయి ఉండొచ్చు లేదా ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అయి ఉండొచ్చు. కాంట్రాక్ట్ అనేది ఎలాగైనా ఫామ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అన్నారు. ది నెక్స్ట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏమంటున్నారంటే క్వాజీ కాంట్రాక్ట్ అంటున్నారండి. ఏమన్నారు? క్వాజీ కాంట్రాక్ట్. సార్ క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి చూస్తే ఫార్మేషన్ లో ఏమన్నారు? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, ఇంప్లైడ్ కాంట్రాక్ట్, క్వాజీ కాంట్రాక్ట్, టాసిట్ కాంట్రాక్ట్ అన్నారు. అందులో క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? సార్ నార్మల్ గా మాట్లాడుకుంటే క్వాజీ కాంట్రాక్ట్ అనేది స్పెషల్ ఫార్మేషన్ అండి. స్పెషల్ ఫార్మేషన్ మనం జస్ట్ ఇందాక మన సిలబస్ ని క్లాసిఫై చేసుకున్నాము. ఆ సిలబస్ ని క్లాసిఫై చేసుకున్నప్పుడు కాంట్రాక్ట్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అనేది 2 రకాలు. అందులో జనరల్ ఫార్మేషన్, స్పెషల్ ఫార్మేషన్. అందులో స్పెషల్ ఫార్మేషన్ లో వన్ ఆఫ్ ది టైప్ క్వాజీ కాంట్రాక్ట్ అండి. క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏంటని చెప్పారు? రైట్. సో క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసానంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా. లా చేత క్రియేట్ చేయబడిన ఒక ఆబ్లిగేషన్ అంట. అంటే ఈ క్వాజీ కాంట్రాక్ట్ లో మనకి జనరల్ గా ఏముండదంటే కనుక ఒక ప్రొసీజర్ అంటూ, అంటే నార్మల్ గా ఫార్మేషన్ లో మనం ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్ ఈ ప్రొసీజర్ ఏదైతే మాట్లాడుకుని ఈ ప్రొసీజర్ అంతా ఉండదంట. ప్రొసీజర్ లేకపోయినా సరే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుందంట. అందుకోసమే ఆ కాంట్రాక్ట్ ఏమంటున్నామండి? క్వాజీ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని అంటున్నామంటండి. జనరల్ గా ఇది ఏంటంటే క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అండి. ఇట్ ఈస్ ఏ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. Quasi contractual obligation. It's an obligation created by law. Sir, okay, example చెప్పండి sir, so that we can understand better terms of a quasi contract. Quasi contract ని బెటర్ గా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏ అనేవాడు ఒక ల్యాండ్ లార్డ్ అంటే ల్యాండ్ ఓనర్ అండి. బి అనేవాడు టెనెంట్ అంటండి. ఈ ల్యాండ్ ని అద్దెకి తీసుకున్న టెనెంట్ అంట వీడు ల్యాండ్ లార్డ్ అంట. జనరల్ గా ల్యాండ్ ఉన్నది అంటే కనుక అక్కడ ల్యాండ్ రెవెన్యూ అనేది
లెవీ అవుతుందంట అండి. ల్యాండ్ రెవెన్యూ అంటే లైక్ ట్యాక్సెస్ అండి. గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ అన్నమాట. ఈ ల్యాండ్ ఎవరికైతే ఉందో ఆ ల్యాండ్ మీద ల్యాండ్ రెవెన్యూ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. ఒకవేళ గవర్నమెంట్ కి గనక ఈ డబ్బులు పే చేయలేదనుకోండి, ఏం చేస్తారు తెలుసా అండి? టోటల్ గా ఈ ల్యాండ్ ని ఆక్షన్ లో, ఓపెన్ మార్కెట్ లో ఆక్షన్ లో పెట్టేసి అమ్మేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసి తీసేసుకుని మిగిలిన డబ్బులు ఏకి ఇచ్చేస్తారంట. సో ఇలా జరుగుతుందంట. సో ఇక్కడ ఏ ల్యాండ్ లార్డ్ అయినా సరే ల్యాండ్ రెవెన్యూ గవర్నమెంట్ కి పే చేయలేదంట. గవర్నమెంట్ కి పే చేయకపోతే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఆక్షన్ కండక్ట్ చేస్తున్నారంట అండి. అప్పుడు బి అనేవాడు ఏం చేశాడంటే, బి టెనెంట్ కదండి, ఈ ల్యాండ్ అద్దెకి తీసుకున్నవాడు కదండి, అద్దెకి తీసుకున్న కాంట్రాక్ట్ లో ఉన్నాడు కదండి, వీడికి భయం వేసిందంట. ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఏ ల్యాండ్ కనుక వేరే వాడికి అమ్మేస్తే, సి అనేవాడికి అమ్మేస్తే, ఇప్పుడు ఆ సి అనేవాడు మళ్ళీ బికి టెనెన్సీ ఇస్తాడా ఇవ్వడా అనేది నమ్మకం లేదండి. వీడినే టెనెంట్ గా ఉంచుతాడా లేకపోతే వీడి తీసేసి వేరే వాడికి ఇచ్చుకుంటాడా అనేది తెలియదు కదండి. అందుకోసం ఆ భయంతో బి వెళ్ళి గవర్నమెంట్ కి ఏ పే చేయాల్సిన, ఇక్కడ ఆబ్లిగేషన్ ఎవరిది? ల్యాండ్ రెవెన్యూ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఎవరిదండి? ఏ పే చేయాల్సిన ఆబ్లిగేషన్, ల్యాండ్ రెవెన్యూ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఏది? ఏ యొక్క ఆబ్లిగేషన్ ని ఇక్కడ ఎవరు పే చేశారంట? బి పే చేశాడంట. బి పే చేశాడంట గవర్నమెంట్ కి. తర్వాత బి వెళ్ళి ఏం డబ్బులు అడిగాడంట, బాబు ల్యాండ్ రెవెన్యూ నీ తరపున నేను గవర్నమెంట్ కి పే చేశాను కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పేసి ఎవరు అడిగారంటండి? బిఎల్ అడిగాడంట. అడిగినప్పుడు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉందా లేదా సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ నార్మల్ గా చూస్తే ఏ అన్న ఆఫర్ ఇచ్చాడా అండి? నువ్వు నాకు ముందు డబ్బులు పే చేసే ల్యాండ్ రెవెన్యూ గవర్నమెంట్ కి, తర్వాత నేను నీకు పే చేస్తానని ఏదైనా టర్మ్స్ అన్న ఎంటర్ అయ్యాడా అండి? ఎంటర్ అవ్వలేదు. అయినా సరే ఇక్కడ ఎట్ ది కాస్ట్ ఆఫ్ బి, బి చేసిన ఖర్చు వల్ల ఎవరు బెనిఫిట్ పొందారండి? ఏ బెనిఫిట్ పొందాడు? ఏ ఎలా బెనిఫిట్ పొందాడు సార్? ఇక్కడ నార్మల్ గా ల్యాండ్ రెవెన్యూ పే చేయకపోతే గవర్నమెంట్ ఆక్షన్ చేసేసేదా? ఆక్షన్ చేయకుండా గవర్నమెంట్ ఇక్కడ ఏ ల్యాండ్ పోకుండా ఏకి ల్యాండ్ మిగిలిపోయింది కదండి. సో ఎట్ ది కాస్ట్ ఆఫ్ బి హూ ఈస్ బెనిఫిటెడ్? ఎట్ ది కాస్ట్ ఆఫ్ బి ఏ బెనిఫిటెడ్. సో ఎట్ ది కాస్ట్ ఆఫ్ బి ఏ బెనిఫిట్ అయ్యాడు కాబట్టి ఏమంటున్నాడండి ఇక్కడ వి అనేవాడికి ఏ అనేవాడు ఖచ్చితంగా ఈ ల్యాండ్ రెవెన్యూ ఎంతైతే పే చేశాడో ఆ డబ్బుల్ని రీఇంబర్స్ చేయాలి అని చెప్పేసి లా చెప్తుందంట. సో ఇది జనరల్ గా ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ లో ఆఫర్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, కన్సిడరేషన్ లేదు, ఈ ప్రొసీజర్ అంతా లేదండి. అయినా సరే ఇక్కడ అట్ ది కాస్ట్ ఆఫ్ someone should not be benefited అంటే at the cost of the other someone should not be benefited. బట్ ఇక్కడ at the cost of B డబ్బులు ఎవరు పెట్టుకున్నారండి? బి ఎవరు బెనిఫిట్ పొందాడండి? ఏ బెనిఫిట్ పొందాడు. కాబట్టి ఇక్కడ మనకి లా ఏం చెప్తుందంటే కనుక ఒక ఆబ్లిగేషన్ ని క్రియేట్ చేస్తుందంట. అదే ఆబ్లిగేషన్ ఏంటంటే క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఇక్కడ బికి ఏ ఈ ల్యాండ్ రెవెన్యూని పే చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఎస్ పే చేయాలి. అది ఎలా పే చేయాలంటే ఈ క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రకారం పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి. దీన్ని క్వాజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి అంటారు. స్పెషల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ లో మనం దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాము. ఓకే రైట్. ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఏమున్నాయండి ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో? ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్, క్వాజీ కాంట్రాక్ట్స్. అది కాకుండా ఇంకేమున్నాయండి? టాసిట్ కాంట్రాక్ట్ అని అంటున్నాడండి. సార్ వాట్ ఈస్ టాసిట్ కాంట్రాక్ట్? టాసిట్ కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంట. సో ఈ టాసిట్ కాంట్రాక్ట్ అంటే ఇది స్పెషల్ గా ఫార్మేషన్ ఏది కాదండి. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఎంప్లాయిడ్ కాంట్రాక్టే. మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో దాన్ని సెపరేట్ గా చెప్పారు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాము. జనరల్ గా వీళ్ళు అక్కడ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్సాక్షన్ విత్ ఏటీఎం. మనం నార్మల్ గా ఏటీఎం కి వెళ్ళి డబ్బులు తీసుకుంటే కనుక నార్మల్ గా మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ తో మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్టు. కానీ ఒక ఏటీఎం కి వెళ్ళి మనం డబ్బులు విత్డ్రా చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ త్రూ
మెషినరీ ఆర్ మెకానిజమ్స్ తో మనం ట్రాన్సాక్షన్స్ కనుక ఎంటర్ అయినట్లయితే అలాంటి కాంట్రాక్ట్స్ ఏమంటారంటండి, టాసిట్ కాంట్రాక్ట్స్ అంటారంటండి. అంటే ఇంప్లాయిడ్ గా ఎవరితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్టు, బ్యాంక్ తో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్టే. సో దిస్ ఈస్ ఎ టాసిట్ కాంట్రాక్ట్స్ ఇస్ ఎ నాట్ ఎ న్యూ ఫార్మేషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఎన్ఫోర్సిబిలిటీ బేస్ చేసుకుని, ఫార్మేషన్ ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అండి. ఇంకా మనకి మిగిలింది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని బేస్ చేసుకుని కాంట్రాక్ట్స్ క్లాసిఫికేషన్ అంట. దాన్ని రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో రేపటి క్లాస్ లో దీని గురించి కూడా చెప్పిన తర్వాత ఈ బేసిక్స్ అన్నిటి మీద మీకు డౌట్స్ అడిగే సెషన్ అనేది ఒకటి ఇస్తానండి, టైం ఇస్తాను. ఆ టైంలో మీరు డౌట్స్ అనేవి అడగచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir.